ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి కోవర్ట్లనే తేల్చి పడేసిండు. అంటే తన చెల్లిని రేవంత్ రెడ్డి పంపిండు, రేవంత్ రెడ్డి కోవర్ట్ అనే యాంగిల్లో ఆయన చాలా క్లియర్ గా మాట్లాడేసిండు. అంటే కవిత గారు అన్నదాన్ని బట్టి దయ్యం ఆయన అవుతాడు, కోవర్ట్ కింద ఆమెను చూడాలి. ఇప్పుడు ఆమె దయ్యాలు అన్నది ఒక దయ్యం అల్లే, దయ్యాలు అన్నది. దయ్యాలు అంటే మరి ఆ దయ్యాలు ఎవరు అనేది కవిత అని చెప్పాలి. సెకండ్, బీఆర్ఎస్ లో కూడా కోవర్ట్లు ఉన్నారు అన్నారు కవిత గారు. మరి ఆమె కూడా చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకి. ఆమె కేసీఆర్ కూతురుగా కాదు, మన ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటుంది ఆమె ఎమ్మెల్సీ. అందులో ప్రజల డబ్బులతో ఆమె చాలా పనులు చేసింది బతుకమ్మ అని చెప్పి. ప్రజల డబ్బులతో ఎంపీగా ఎంజాయ్ చేసింది. ఆమెకు ఇప్పుడు 2 గన్మెన్లు ఉన్నారు, వాళ్ళ గన్మెన్ల జీతాలు మనమే ఇస్తున్నాం. ఆమె తినే తిండి ఎమ్మెల్సీ సీటు. వాళ్ళ ఇంట్లో గొడవ అయితే మనం ఫామ్ హౌస్ లో కొట్టుకుంటే అయిపోద్ది. ఏదో కళ్ళు కాంపౌండ్ గారు దొంగ బంగారం కోసం కొట్టుకున్న పంచాయతీ కాదు ఇది. తెలంగాణ ప్రజలందరూ ఆమెకు ఒక బతుకమ్మ, బొడ్డెమ్మ, గౌరమ్మ అంటే ఆమె లిక్కర్ రాణి అనే బిరుదుతోటి వచ్చి ఒక మరకపడి తిహార్ జైల్లో ఉండొచ్చింది. ఇవాళ ఆమె మళ్ళీ తన క్యారెక్టర్ ని, తన యొక్క కొత్త రూపం వస్తున్నప్పుడు, సామాజిక తెలంగాణ అన్నప్పుడు కవితక్క నేను స్పష్టంగా అడుగుతున్నా నీ పాత మిత్రుడిగా, ఆ దయ్యాలు ఎవరో చెప్పు నీకు ధైర్యం ఉంటే, లేకపోతే నీది కూడా నాటకం అనుకుంటారు. ఆ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ని సమాచారం లీక్ చేస్తున్న కోవర్ట్లు ఎవరో చెప్పు. లేదు కేసీఆర్ లీక్ చేసిండా, మరి నువ్వు పర్సనల్ గా రాసిన లేఖ, మీ నాన్నకి రాసిన లేఖ, సీక్రెట్ గా రాసిన లేఖ, ఎన్నో లేఖలు రాసిందట, గతంలో కూడా 11 లేఖలు రాసిందట. మరి ఈ లేఖ కేసీఆర్ లీక్ చేసిండా, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లీక్ చేసిండు, లేకపోతే నీకు నువ్వే లీక్ చేసిన? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె కేసీఆర్ కి ఇచ్చింది, ఇప్పుడు లీక్ చేసింది ఎవరై ఉండాలి? కేసీఆర్ అయి ఉంటాడుగా. కేసీఆర్ అన్న కావాలి. అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, చూడకుండా పక్కనైతే పడేవాడు కదా. చాలా ఇంపార్టెంట్ లెటరు, చాలా సెన్సిటివ్, ఇబ్బంది అయ్యే లెటరు. కేసీఆర్ ఎవరికి ఇస్తే అది లీక్ అయినట్టు కదా. కేసీఆర్ అన్న లీక్ చేయించాలి స్ట్రాటజికల్ గా, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళని లీక్ చేయాలి. కేసీఆర్ తనకు తాను ఇబ్బందులు పడడానికి ఆ లెటర్ లీక్ చేస్తాడా? చేయడు కదా. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్, ఆమెనే లీక్ చేసి కాదు. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు నా అనుభవంలో చెప్తున్నా, కేసీఆర్ అనేట ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. 365 days 24 hours పవర్ పాలిటిక్స్ తప్ప ఇంకేది ఆలోచించాడు ఆయన. ఆయన ఎప్పుడు ఏది చేస్తాడు అనేది ఆయనకే తెలియదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేయడంలో ప్రపంచంలోనే కేసీఆర్ ఒక డిఫరెంట్ మనం. ఇప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ అయిపోయింది, బీఆర్ఎస్ అనే పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 సీట్లలో 2 ఓడిపోయింది. ఆ 2 సీట్లలో అసలు వీళ్ళు పోటీ చేసిర్రా, బీజేపీకి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అనేది తెలవాలి. ఎందుకంటే ఇంత బలంగా టిఆర్ఎస్ కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ కోసం 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్ పోయింది, ఒక ఎమ్మెల్సీ పోయింది. అంతకు ముందు జరిగిన ఎలక్షన్లలో 8 సీట్లు కోల్పోయింది, గుండు సున్నా వచ్చింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది. అంటే కేసీఆర్ గారు ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఒక కొత్త ఎత్తుగడ, నేను ఉండంగానే నేను అనుభవించిన అధికారము, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు ముగ్గురు నా వాళ్ళే. హరీష్, కేటీఆర్ ఒక దుకాణం పెడతారు, కవిత ఇంకో దుకాణం పెడుతుంది. ఈ 2 దుకాణాలు వదులుదాం రోడ్డు మీదకి. హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఒక రెగ్జోనా సబ్బో, ఒక సంతూర్ సబ్బో ఉందనుకోండి, మార్కెట్ లో ఒక సబ్బు బాగా పోతున్నప్పుడు దానికి ఆపోజిట్ గా ఇంకో సబ్బు రాకుండా వీళ్ళే ఇంకో 2-3 సబ్బులు పెడతారు. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే కంపెనీ మనదే, బట్ పేర్లు వేరుండాలి. కేసీఆర్ నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే తెలంగాణ నేలాలి. 14 ఏళ్ళు ఉద్యమం పేరుతో ఆయన కేంద్ర మంత్రి నుంచి అన్ని మంత్రి పదవులు అనుభవించారు. ఎమ్మెల్యే కాకుండా కేటీఆర్, హరీష్ రావు మంత్రి అయ్యిండు. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. స్లిప్పర్లకి గత లేని కుటుంబం చార్టర్డ్ ఫ్లైట్లకి వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు పొద్దున తెలంగాణలో ఇప్పటికే మాకు అధికారం కోల్పోయినాం, రేవంత్ రెడ్డి వచ్చేసిండు. మళ్ళీ అధికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త రూపం మార్చుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు పెట్టిర్రు? టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, బీఆర్ఎస్ ఎందుకు పెట్టిర్రు? భారతదేశం అంతా ఎక్స్పర్ట్ కావాలి, ఉప ప్రధాని కావాలి, ప్రధాని కావాలి, రాష్ట్రపతి కావాలి అనుకున్నారు. ఈ దేశంలో తెలంగాణ డబ్బులన్నీ తీసుకుపోయి అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంకో కొత్త కేసీఆర్ గారు లీక్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో నమ్మదగ్గ వ్యక్తి, నమ్మదగ్గని వ్యక్తి కేసీఆర్ ఈ భూమి మీద. కాబట్టి కేసీఆరే ఒక మాస్టర్ ప్లాన్ వేసి కూతురుకి ఒక సింపతి, ఎంపతి వస్తే నువ్వు ఇట్లా చేయమ్మా, తిరుగుబాటు చెయ్యి, నీ జాగృతి పేరుతో నువ్వు దుకాణం పెట్టు. తెలంగాణ ప్రజలు ఎట్లాగో అమాయకులు, ఆవేశపరులు అనుకుంటున్నారు. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో ఆ రోజు మేము కేసీఆర్ అనేటువంటి ఎందుకు ఎత్తుకున్నామంటే, చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని, ఆంధ్ర కుట్రదారులని ఎదుర్కోవడం కోసం. కేసీఆర్కి ఎన్ని అవలక్షణాలున్నా 2001లో నేను పృథ్వన్న కలిసి ఆఫీస్ పలగొట్టి కూడా నాకు తెలంగాణ ముఖ్యం అని భౌగోళిక తెలంగాణ కోసం మాకు ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ అవసరం లేదు, హరీష్ రావు అవసరం లేదు, కవిత అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ త్యాగధనులు కాదు, వీళ్ళు క్యారెక్టర్ ఉన్నోళ్ళు కాదు, వీళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదు.
వీళ్ళ ఆస్తులు అమ్ముకోలేదు, లేకపోతే వీళ్ళ కుటుంబాల్లో ఎవరు జైలుకు పోలేదు, ప్రాణాలు కోల్పోలేదు. తెలంగాణకు కావాల్సింది కొట్లాడేటోడు, త్యాగం చేసేటోడు. ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ లాగా, కొమరం భీం లాగా, రాణి రుద్రమదేవి లాగా తెలంగాణ చరిత్ర ఎవరైతే నిజాయితీగా కొట్లాడుతో వాళ్ళని నెత్తిన పెట్టుకుంది. ఇన్ని తప్పులున్నా కేసీఆర్ ఆంధ్రాలతో కొట్లాడిందని కేసీఆర్కి ఇచ్చిన అవకాశం. అదేవిధంగా బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ కేసీఆర్తో కొట్లాడితే ఆయనకు రావాల్సిన గుర్తింపు ఇచ్చినాం, అది అయిపోయింది. కేసీఆర్తో రేవంత్ రెడ్డి కొట్లాడితే రేవంత్ రెడ్డిని సీఎం చేసినాం. ఇప్పుడు మల్లన్న కావచ్చు, మీరు కావచ్చు, మళ్ళాంటి వాళ్ళం కూడా కొట్లాడుతున్నామే కదా జనం ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు ఎవరికి గుర్తింపు ఇస్తారు? కొట్లాడేటోళ్ళకి, ప్రశ్నించేటోళ్ళకి, ధైర్యంగా ఉన్న వాళ్ళకి, నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి కవితకి ఏమైనా నిజాయితీ ఉందా? కవిత ట్రాక్ రికార్డ్ లో ఆమె ఏమైనా కోల్పోయిందా? నేను పృథ్వన్న మా పిల్లలంతా జైళ్ళల్లో ఉన్నప్పుడు కవిత కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేశారు కదా. మీకున్న అర్హత ఏంది? కేవలం కేసీఆర్ అనే కూతురు తప్ప మీరు రాగానే జాగృతి పెట్టుకున్నారు, జాగృతి పేరుతో బతుకమ్మ చేసిర్రు, బతుకమ్మ పేరుతో తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని ప్రాపర్ చేయడంలో కవిత గారు రోల్. ఇప్పుడు